ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కట్టొద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు పోయి వాళ్ళకి విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల్లో తాకట్టున్నటువంటి బంగారాల్ని మేము విడిపిస్తాం, మీకు అండగా నిలబడతామని చెప్పారు. ఇది ఒకరు చెప్పినటువంటి మాట కాదు. సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు గారు, ఆ పార్టీ తరఫున పనిచేసినటువంటి శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, పార్లమెంటుకు పోటీ చేసినటువంటి వ్యక్తులు, ప్రతి గ్రామాన వార్డున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి పోయి ప్యాంప్లెట్లు ఇచ్చి మరీ బతిమాలి చెప్పారు అందరికీ. ఇప్పుడు దాన్ని పూర్తిగా విస్మరించినారు. 87,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రైతులు తీసుకున్న రుణాలు ఉన్నాయి. స్వయం శక్తి సంఘాలు అంటే డ్వాక్రా గ్రూపులు తీసుకున్నటువంటి 14,000 కోట్లు ఉన్నాయి. ఈ రెండు మొత్తాలు కలిపితే వడ్డీ మాత్రమే సుమారు 13-14,000 కోట్ల రూపాయలు దానికి అదనంగా యాడ్ అయింది. ఈ మొత్తాన్ని చెల్లించడానికి గాను రుణమాఫీని మేము చేశామని చెప్తూ ఉన్నారు. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. 3,900 కోట్లు రిలీజ్ ఇచ్చారు ఈనాటికి. అంటే మీరు మాఫీ చేస్తామన్నటువంటి 1,00,000 కోట్ల భయపడినటువంటి మొత్తానికి దానికి గాను యాడ్ అయినటువంటి అదనంగా జోడించినటువంటి 14,000 కోట్ల రూపాయలు వడ్డీకి గాను కేవలం మీరు ఇప్పటి వరకు విడుదల చేసింది 3,900 కోట్లు. అంటే మీరు మాఫీ చేస్తామన్న మొత్తానికి అయినటువంటి వడ్డీలో కూడా మీరు సగం మొత్తాన్ని విడుదల చేయలేదు. దీనివల్ల ఎట్లాంటి ప్రభావం నేడు ఈ రాష్ట్రంలో వచ్చిందో మీరు చూసారా, గమనించారా? ఒకసారి గ్రామాలకు పోయి చూడండి. ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని రక్షించడానికి గడిచిన 6 దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దేశంలోనే వ్యవసాయ రుణాలు అత్యధికంగా తీసుకున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ని ఎంకరేజ్ చేయడం జరిగిందనంటే అత్యధిక వడ్డీలకు తీసుకుంటున్నటువంటి రైతాంగాన్ని రక్షించడానికి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నుంచి తప్పించి బ్యాంకుల ఫోల్డ్లోకి తీసుకొచ్చి బ్యాంకులో తీసుకున్న ప్రతి రైతుకు వడ్డీ రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించేటట్టుగా ప్రోత్సహించడం జరిగింది. 60 సంవత్సరాలు చేసిన కృషి ఒక్కసారి మీరు కూలదోసినారని మనవి చేస్తూ ఉన్నాను. ఇంతటి ద్రోహం బహుశా ఈ 65 సంవత్సరాల్లో ఏ ఒక్కరూ రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి చేయలేదని మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే దీని గురించి మీరు మనసు పెట్టి ఎప్పుడు చూడలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతాంగ కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోలేదు. వారు దీనంగా ఏ ఒక్క కుటుంబ సభ్యుడిని మీరు గ్రామంలో మీరు కల్పించి చూసినా భవిష్యత్ పట్ల ఆందోళనతో ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు గమనించలేదని మనవి చేస్తున్నాం. మొన్ననే 184వ ఎస్ఎల్బిసి మీటింగ్ జరిగింది. ఎస్ఎల్బిసిలో ఏం చెప్పారు అధికారులు మీకు? ఈ రాష్ట్రంలో రైతాంగం ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుంది అని చెప్పారు గనక వారు రుణాలను ఎవరూ చెల్లించలేదు. దానికి గాను బ్యాంకులు మళ్ళీ వారికి రుణాన్ని ఇవ్వలేకపోయినాయి. 56,000 కోట్ల రూపాయలు మొన్న డిసెంబర్లో జరిగినటువంటి సమావేశం సమయానికి ఇవ్వాల్సినటువంటి బ్యాంకులు కేవలం 23% మాత్రమే ఇవ్వగలిసినాయి అన్నది ఎస్ఎల్బిసిలో మీకు 184వ బ్యాంకర్స్ మీటింగ్లో, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ మీటింగ్లో మీ దృష్టికి తీసుకొచ్చారు. మీరు తెలియనట్టు నటిస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారో తెలియనట్టు నటిస్తున్నారు. ఇందుకు అని మీకు మనవి చేస్తున్నాను. 60 సంవత్సరాలు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్కి తీసుకొచ్చినటువంటి రైతాంగాన్ని మీరు ఒక్కదారి కూలదోస్తున్నారు. మళ్ళీ ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల ఒడిలోకి మన రైతాంగాన్ని మీరు నెట్టేస్తున్నారు.
అనేక దశాబ్దాలు పోరాడి గ్రామాన్ని ఒక యూనిట్గా ఇన్సూరెన్స్ని చేయించే పద్ధతిని తీసుకొచ్చాం ఈ దేశంలో. మన రాష్ట్రంలో కూడా ఒక 4-5 సంవత్సరాలుగా గ్రామాన్ని, ఒక పంటని బీమా చేసుకుని ప్రయోజనం పొందినటువంటి లక్షలాది మంది రైతులు ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతుకైనా ఇన్సూరెన్స్ ఇప్పించగలిసినారా? లేదు. ఎందుకంటే మీరు బ్యాంకుల్లో రుణాన్ని మేము చెల్లిస్తామని మాట చెప్పారు. అందుచేత రైతు రుణం చెల్లించలేదు. మన రాష్ట్రంలో ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేటువంటి ప్రాక్టీస్ ఈ రాష్ట్రంలో ఉంది. బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియంని బ్యాంకులు తీసుకుంటాయి గనక ఇన్సూర్ చేయబడ్డటువంటి పంటకు విపత్తులు వచ్చి దెబ్బతింటే ఇన్సూర్ చేయబడ్డటువంటి మొత్తం అందేటువంటి సదుపాయం ఉండేది. ఇప్పుడు అది లేదు కదా. రుణం 60 సంవత్సరాలుగా అందుతున్నటువంటి రుణాల్ని లేకుండా చేసినారు. ఎంతో పోరాడి తెచ్చుకున్నటువంటి ఇన్సూరెన్స్ని లేకుండా చేసినారు. మీరు ఇస్తామన్నటువంటి మాట తప్పడం వలన, అది చేయకపోవడం వలన వ్యవస్థ ఎంత కిందకు జారిపోయిందో మీరు ఆలోచన చేస్తున్నారని మనం చేస్తున్నాం. ఇలాంటి వాటిని మరిపించడానికి మీరు ఎత్తుగడలు వేస్తూ చెప్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పిల్లలు కనండి అని చెప్తూ ఉన్నారు. ఇది ధర్మం అని అడుగుతున్నాను నేను. దీనాతి దీనంగా ఆందోళనతో గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కుటుంబాల పరిస్థితిని గురించి మీరు ఎక్కడైనా వాకప్ చేస్తున్నారని అడుగుతున్నాను. ఇందుకోసం జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని మళ్ళీ మీకు మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆందోళన చేస్తుందన్న విషయం రైతాంగానికి తెలుసు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళా సంఘ సభ్యులకు తెలుసు. రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మీరు తెలియనట్టు నటిస్తూ ఉన్నారు. మంత్రివర్గ సభ్యులను అడుగుతూ ఉన్నాను నేను. మీరు ఒక్కసారి మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులైన రైతులను అడగండి. వారి పరిస్థితి ఎలా ఉందో మీరు అడిగి తెలుసుకోండి. తెలుసుకుని వచ్చి మాట్లాడండి. 3,900 కోట్లు మాత్రమే ఇప్పటికి మీరు బ్యాంకులకు జమ చేశారు. అంటే మీరు వాగ్దానం చేసినటువంటి మొత్తానికి 14,000 కోట్ల రూపాయలు వడ్డీ అయితే కనీసం వడ్డీలో సగం మొత్తాన్ని కూడా మీరు విడుదల చేయలేదన్న విషయాన్ని మీరు తెలుసుకుని మాట్లాడి ఉండాల్సిందని మీకు మనవి చేస్తున్నాను. మీరు అలా మాట్లాడడం వలన మరింత రైతులు కుంగిపోతున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. అసలు గ్రామాల్లో మీరు అప్పు ఇప్పించలేకపోతారు, ఇన్సూరెన్స్ ఇప్పించలేకపోతారు, ఇన్పుట్ సబ్సిడీ అందరికీ ఇవ్వలేకపోతారు. వారెక్కడో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వాడి తెచ్చిన డబ్బుతో పండించినటువంటి గింజలు కొనే పరిస్థితి అయినా గ్రామాల్లో ఉందా? మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఎందుకు పెడతారు? ఇప్పటికే ధాన్యానికి ఇచ్చినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ చాలా తక్కువగా ఉందని గోల పెడుతున్నటువంటి రైతాంగానికి ఈవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ అందే పరిస్థితి లేదు. మీరు చూసారా? ఎందుకు లేదో తెలుసుకున్నారా? గతంలో ఉన్న పాలసీని మీరు చేంజ్ చేశారు. ప్రభుత్వం కేవలం 25% మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసి 75% ప్రైవేట్ పీపుల్ చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను పెట్టి ప్రొక్యూర్మెంట్ అంతా కొనుగోలు చేస్తుందని చెప్పారు. జరుగుతుందా? తెగినగాడికి అమ్ముకునే పరిస్థితుల్లో రైతులను మీరు వదిలేసినారు. ఎవరైనా రైతు ఆ కేంద్రాన్ని తీసుకెళ్లి డబ్బు ఇస్తే, ధాన్యం ఇస్తే డబ్బు మీరు వారి ఖాతాలకు జమ చేస్తున్నారు. మీరు కడతామని కట్టనటువంటి అప్పు ఏదైతే బ్యాంకులో మిగిలి ఉందో, ఈ ధాన్యానికి చెల్లించాల్సినటువంటి మొత్తం బ్యాంకులో జమ అయితే బ్యాంకరు ఆ ఖాతాకు జమ చేసుకునే పని జరుగుతూ ఉంది. బ్యాంకులో రుణం ఇవ్వనందుకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకొచ్చినటువంటి రుణాలు చెల్లించలేనటువంటి నిస్సహాయ పరిస్థితి, వారు చేస్తున్నటువంటి అవమానాలకు గురైనటువంటి పరిస్థితి రైతాంగ కుటుంబాలకు మీరు కల్పించినారు. అసలు ఈ పరిస్థితులన్నీ మీరు చూస్తున్నారా? ఎంతసేపు 50 సంవత్సరాల నాడు ఆంధ్రప్రదేశ్ స్వర్గంగా మారుస్తామని చెప్పి మీరు గాలిలో విహరిస్తూ దావోస్ పరిగెట్టడం, సింగపూర్ పరిగెట్టడం, జపాన్ పరిగెట్టడం, ఆ ఊహల్లో అందరికీ మభ్యపెట్టాలని ప్రయత్నం చేయడం వెనుక ప్రజలు అర్థం చేసుకోగలరని మనం చేస్తున్నాం. ఒకవైపున బిక్కుబిక్కుమంటున్నటువంటి గ్రామాలు, రైతులు, కూలీలు అన్యాయమైన పరిస్థితులు ఉంటే
మీరు 50 సంవత్సరాల నాడు ప్రపంచంలో ముందైపోతుంది రాష్ట్రం అని చెప్పే మాటకి ఏమైనా గౌరవం ఉందా అని అడుగుతున్నాను నేను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తుంటారని మీరు అడుగుతున్నారు. ఎందుకు చేస్తున్నాం దీక్ష అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈవేళ తెలియనట్టు మీరు యాక్ట్ చేస్తున్నారు కదా, నేను అడుగుతున్నాను. 3,900 కోట్ల రూపాయలు మీరు ఇప్పటి వరకు రుణమాఫీ కోసం విడుదల చేస్తే ఎంత ఇంకా బ్యాంకులకి రైతులు చెల్లించవలసి ఉన్నదో కనీసం మీరు ఒక వైట్ పేపర్ని విడుదల చేయగలరా? ఏ విషయాల్ని ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలని కోరుతున్నా. ప్రధానమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అనేక విషయాల్ని చైతన్యపరుస్తూ ఉంది. దాని అర్థం మీరు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ వెంటనే అధికారంలోకి రావడానికి తాపత్రయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడేం ఎన్నికలు ఉన్నాయా? మేమేం ఎన్నికలకు పోతామని అనుకోవడం లేదు. ఈ 4.5 సంవత్సరాలు మీరు పరిపాలన చేస్తారని ప్రజలు తీర్పిచ్చారు. కానివ్వండి, మీరు చేయండి. కానీ ఈ అంశాలను ప్రధానమైన ప్రతిపక్షంగా మీ జ్ఞప్తికి తీసుకొస్తున్నాం. మర్చిపోయినట్టు మీరు యాక్ట్ చేస్తున్నారు. మీరు మర్చిపోయినట్టు యాక్షన్ చేసిన ప్రజలు వారి జీవనం అలాగ సాగడం లేదు, కష్టాల్లోకి వెళ్ళింది. కనీసం కొన్ని అంశాలను మీరు తీసి ఇవ్వండి. మేము అడుగుతున్నాం కొన్ని విషయాల్ని. ఎంతమందికి మీరు ఈ రుణాన్ని మాఫీలో అందించినారు? ఎంతమందికి మీరు ఆధార్ కార్డు ఇతర రాష్ట్రంలో హైదరాబాద్లో ఉందని డిస్క్వాలిఫై చేసినారు? 9,000 మందికి డిస్క్వాలిఫై చేశారు. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ అనేది హైదరాబాదు రాజధానిగానే ఉండేది. ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే దాన్ని డిస్క్వాలిఫై చేశారు. అంటే డిస్క్వాలిఫై అర్హతకి ఏదో ఒక అనర్హత పెట్టడానికి ఒక సాకును మీరు చూపించాలని ప్రయత్నం చేశారే తప్ప హృదయపూర్వకంగా చేసినట్టు అది ఉందా? ఇవన్నీ ఎందుకు మీరు బయటకు ప్రకటించరని అడుగుతున్నాను నేను. ఈవేళ ఇప్పటి వరకు 60,000 కోట్ల రూపాయలు ఎస్ఎల్బిసిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయ రుణాలు ఇవ్వాలన్నటువంటి టార్గెట్ పెట్టుకుంటే కేవలం 10,000 కోట్లు ఈ వేళకి ఇవ్వలేకపోయినారు. ఈ ఫిగర్స్ ఏం చెప్తున్నాయో మీకు అర్థం కావడం లేదా? ఈ సమస్యల మీద ప్రభుత్వాన్ని చైతన్యపరచడానికి, డిమాండ్ చేయడానికి మోసపోయినటువంటి రైతాంగాన్ని, మోసపోయినటువంటి మహిళలకు, ఇబ్బందులు పడుతున్నటువంటి పౌరుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తూ ఉన్నారు. మీరు దానికి స్పందించండి. మేము రాష్ట్ర రైతాంగాన్ని అందరికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగం అనేటువంటి వాళ్ళు సంఘటితమైన ఫోర్స్ కాదు, మాకు తెలుసు. అందుకే మీ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీ తరఫున పోరాటం చేస్తామని మొదటి రోజునే మాట ఇచ్చినాం. మీరు దీనికి మద్దతు తెలపండి. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చేస్తున్నటువంటి పోరాటాల్ని పరిష్కరించుకోవాలని భావన కలిగినటువంటి వారంతను సమర్థించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఇంకొక 4.5 సంవత్సరాలు ఎన్నికలు లేవు. మేమేం ఎన్నికల కోసం తాపత్రయపడడం లేదు. ప్రధానమైన ప్రతిపక్షంగా మా బాధ్యతను నిర్వర్తించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 3 స్టేజ్ల్లో ఈ ధర్నాని నిర్వహించినాం. మండల స్థాయిలో చేశాం, డిసెంబర్ నెలలో జిల్లా స్థాయిలో చేశాం. ఈవేళ 31 తేదీల్లో స్వయంగా పార్టీ అధ్యక్షులే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిరసన దీక్షని 48 గంటలు చేస్తూ ఉన్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. రైతాంగ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడున్నా పరోక్షంగానైనా మీరు దీన్ని సమర్థించండి. మోసగించినటువంటి ప్రభుత్వాన్ని, మోసగించిన రాజకీయ పార్టీల్ని మనం వ్యతిరేకించడం ప్రారంభించాలని మనం చేస్తున్నాం.
అసంఘటితంగా ఉన్నంతకాలం, చైతన్యం లేనంతకాలం మనల్ని ఇలాగనే దోపిడీ చేస్తుంటారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నిలదీద్దాం, గట్టిగా పోరాడదాం, గొంతెత్తండి, కలిసి రండి, ప్రభుత్వానికి మన కేక వినిపిద్దాం, ఫైట్ చేసి సాధించుకుందాం. దేశంలో అందరికీ తిండి పెట్టినటువంటి రైతాంగం ఈవేళ కన్నీరు కారుస్తుంటే పట్టించుకున్నటువంటి దిక్కులేని పరిస్థితి ఉంటే ప్రభుత్వాన్ని ఇలా విడిచిపెట్టడానికి వీలు లేదని మనవి చేస్తున్నాం. ఇది ఎంత మోసం అని అడుగుతున్నాను నేను. 1,00,000 కోట్లు మాఫీ చేస్తామన్నటువంటి వాగ్దానం 7 మాసాల్లోనే 3,900 కోట్లకు కుదించి దానికి సాకులు చెప్పడం, ఇది ఎలాంటి వారికి తగునో ఆలోచించాలని రైతాంగాన్ని అంతటినీ కోరుతూ ఉన్నాను. డ్వాక్రా మహిళల సంగతి అయితే ఇంకా విడ్డూరంగా ఉంది. మనం ప్రపంచంలో ఉండే గొప్ప దేశాల నాయకులందరినీ తీసుకొచ్చి చూపించాం ఆంధ్రప్రదేశ్ని. మా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అల్పాదాయ వర్గాలకు చెందినటువంటి మహిళల ఆదాయం ఎలా పెంచుతున్నామని గొప్పగా మనం చెప్పుకున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో వారిలో ఎంతో చైతన్యం నింపాం. మీరు కేవలం మోసగించడానికి ఒక్క మాట ఆడితే 10 సంవత్సరాలు చేసినటువంటి కృషి ఒక్కసారి కూలిపోయింది. ఏ ఒక్క మహిళా సంఘం ఈనాడు యాక్టివ్గా వారు రుణం చెల్లించి ప్రభుత్వం వద్ద నుంచి రుణం పొంది వారు చేస్తున్న యాక్టివిటీ చేసిన పాపాన పోలేదు. మీరు ఎంత ద్రోహం చేశారో ఆలోచించారా? అనేక మంది ఉద్యోగులు, అనేక మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, ప్రభుత్వాలు, ప్రతినిధులు, పౌరులందరూ కలిసి నిర్మాణం చేసిన వ్యవస్థని ఒక్క మాటతో మీరు కూల్చిపడేశారు. ఈవేళ సంఘాలు, మహిళా సంఘాలనే డిఫంక్ట్ అయిపోయినాయి. దీనాతిదీనంగా వాళ్ళు కూర్చున్నారు, వారికి యాక్టివిటీ లేదు. మీరు విజయవంతంగా ప్రభుత్వం నడుపుతున్నట్టు బయట ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు. ₹2 కిలో ఇసుక అమ్ముతున్నారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా పడిపోయింది. ఈవేళ మీరు ₹1,00,000 ఇల్లుకి ఇస్తామన్నా కట్టుకున్నటువంటి పేదవాడు ఇల్లు కట్టే పరిస్థితి ఎక్కడ లేదు. ఎందుకంటే పునాదుల్లో నింపడానికి ఇసుక 40-50 వేల రూపాయలు అయ్యే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వివిధ తరగతుల ప్రజలు ఉంటారు. వారి ఆదాయాలు డిఫరెంట్గా ఉంటాయి. వారి స్థితిగతులను అర్థం చేసుకుని ప్రభుత్వం కార్యక్రమాలు పెట్టాలి. ఇసుక మీద పన్నేస్తే మనకు డబ్బు వస్తుందని పెండడం కాదు. ఇసుకను ఉపయోగించుకుంటున్న వివిధ ఆర్థిక తరగతులేవి, ఆ అంతరాలు కలిగినటువంటి ఆ కుటుంబాలకు మనం అందించాల్సిన సహాయమేనన్నటువంటి ఇంకిత జ్ఞానం ప్రభుత్వానికి ఉండాలని కోరుతున్నాను. బండి తోలుకుని ప్రతిరోజు ఇసుక అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న కుటుంబాలకు ఈవేళ మీరు చరమగీతం పెట్టారు. ఏటి గట్టును జీవించినటువంటి కుటుంబాలకు 4 తక్కువ ఇసుక తీసుకుందామంటే పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇదేమైనా బ్రిటిష్ రూల్ లాగా తీసుకొచ్చినారని మీకు మనవి చేస్తున్నాం. ఎంత అధ్వానమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయో మీకు తెలుసా? మీరు శ్రీకాకుళం రండి. మా ప్రాంతంలో ఉండే తాపీ పనులు, పెయింటర్స్, మ్యాసన్స్, కార్పెంటర్స్, ప్లంబర్స్, కన్స్ట్రక్షన్లో పనిచేసిన కూలీలందరూ ఇవాళ పని లేక ఇళ్లల్లో కూర్చొని తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పాపానికి మా పొట్టగొట్టినారని బాధపడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి. విమర్శిస్తున్న మంత్రులారా, అమాత్యులారా, ఒక్కసారి గ్రామాలకు వెళ్ళండి, వారితో మాట్లాడండి. మీరు కేవలం మీ ఆఫీస్ ఇచ్చినటువంటి నోట్లను చదివితే అపహాస్యానికి గురవుతారని మీకు మనవి చేస్తున్నా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని మీరు ప్రశ్నించినందువలన మీకు ఇన్ని వివరాలు చెప్పాల్సి వచ్చింది. ఈ వాస్తవం కాదో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎలా పడిపోయిందో రాష్ట్రంలో మీరు చూడండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని పేదవాడికి ఒక ఇల్లు ఎక్కడైనా శాంక్షన్ చేసిన పాపాన పోయినారా? ఒక ఇల్లుకు బిల్లు ఇచ్చినటువంటి పాపాన పోయినారా? చూపించమనండి. ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ కుటుంబానికి మీరు పేమెంట్ ఇచ్చినారో చెప్పండి. ఇల్లు లేని నిరుపేదలకి రాష్ట్రంలో జరుగుతున్న పెద్ద యాక్టివిటీని నరికేస్తున్నారు. డావోస్ గురించి ఆ పేదవాడికి చెప్తున్నారు, జపాన్ గురించి ఆ పేదవాడికి చెప్తున్నారు. ఇది ధర్మాన్ని అడుగుతున్నాను. మీకు మీరుగా మోసగించుకుంటున్నారా? జనాల్ని మోసగించాలనుకుంటున్నారా? అందుకు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయవలసి వచ్చిందని మీకు మనవి చేస్తున్నాం. దీక్ష వలన మీలో చలనం వస్తుందని అనుకుంటున్నాం. ఇలాంటి విషయాల గురించి మీరు ఆలోచిస్తారని, కనీసం దానికోసం నిధులు విడుదల చేస్తారని అనుకుంటున్నాం. నిధులు లేవని మీరు చెప్తూ ఉన్నారు. డిసెంబర్లో ప్రీ బడ్జెట్ మీటింగ్ మీరు విజయవాడలో పెట్టారు.
1,11,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు మీరు యాన్యువల్ ఇన్కమ్ని చూపిస్తే మీకు డిసెంబర్ నాటికి సుమారుగా 80,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నట్టుగా చూపించినారు. అంటే మీరు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్కి ఆదాయం ఈ రాష్ట్రంలో వస్తుంది. మరి డబ్బు లేదన్నటువంటి ఇమేజ్ని, ఒక మోటివేషన్ని అన్ని వర్గాలకు ఇస్తున్నారు. దీని వెనుకున్న వ్యూహం ఏంటి? ఎవరికి మోసగించాలని మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు? మళ్ళీ మీరు ప్రపోజ్ చేసిన బడ్జెట్కి రీచ్ అయినారు. మీరు నిన్నగాక మొన్న విజయవాడలో చేసినటువంటి దీంట్లోనే మీరు చెప్పారు 3 క్వార్టర్స్కి తగ్గట్టుగా వచ్చినటువంటి మొత్తాన్ని మీరు చూపించినారు. ఎక్స్పెండిచర్ని, రెవెన్యూని చూపించి 380 కోట్లు మిగులును చూపించినారు. అంటే ఇంకో క్వార్టర్కి వచ్చేటువంటి మొత్తం, అంటే లాస్ట్ క్వార్టర్కి వచ్చే మొత్తం మార్చి, ఫిబ్రవరి, జనవరి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి వచ్చిన మొత్తంతో మీరు ప్రపోజ్ చేసినటువంటి ఫిగర్ బడ్జెట్లో రీచ్ అవుతారు. మరి ఎందుకు ఆదాయంలో లేదని చెప్తున్నారు, డబ్బు లేదని చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ఎవరిని మోసగించాలనుకుంటున్నారు? ఉద్యోగులు మోసగించాలనుకుంటున్నారా? వారి పిఆర్సీలో వారికి కన్నం పెట్టాలనుకుంటున్నారా? లేదు, రైతాంగానికి ఇవ్వాల్సినటువంటిది, మహిళలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఎగ్గొట్టాలన్నటువంటి వ్యూహం దాంట్లో ఉందా? ఇది కరెక్ట్ కాదని మనం ఈ విషయాలన్నింటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.